మసల్ గ్రూప్కి 6 సెట్స్ కన్నా ఎక్కువ చేస్తుంటే మీకన్నా చెత్తన కొడుకులు ఎవరు లేనట్టే. ఏనా ఎవడన్నా ఫీల్ అవుతే అవునంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. నేను ఒక మసల్ గ్రూప్కి ఒక సెషన్లో 6 సెట్స్ కన్నా ఎక్కువ చేస్తుంటే మీకు ట్రైనింగ్ గురించి ఏ నాలెడ్జ్ లేనట్టే. ఎందుకంటే అసలు 6 సెట్స్ చేశాక మీరు అసలు 7 సెట్ ఎలా చేద్దాం అనుకున్నారు? అలా 6 అనేదే ఒక హైయెస్ట్ లిమిట్. ఏదో పెంచిన కొడుకుని కాబట్టి నేను 6 చేస్తాను, కొంచెం 5 చేస్తాను. బట్ 5 to 6 స్వీట్ స్పాట్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఈచ్ మసల్ గ్రూప్కి 6 సెట్స్ కానీ ఎక్కువ చేస్తే మీకని చెత్తన కొడుకులు ఎవడలేడు. ఒకవేళ చేశారనుకోండి, చెప్తున్నా కదా, చెత్తన కొడుకు ఎవడలేడు. ఎందుకో చెప్తాను కదా గ్యాస్. ఫెటిక్ ఎక్కువైపోద్ది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు సిఎన్ఎస్ ఉంటుంది ఒకటి. సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బయాలజీ. మరి వాళ్ళు కూడా అది కూడా ఫెటిక్ అయిపోద్ది. మీ బ్రెయిన్ కూడా ఫెటిక్ అవుద్ది కదా. ఏట్రా ఇది ఇలా దుబ్బేస్తున్నాడు నన్ను అని ఫీల్ అవుద్ది కదా అది కూడా. సో ఏంటంటే ఆ సిఎన్ఎస్ ఫెటిక్ రాకుండా మనం ఏంటంటే ఈ సెషన్ కాకుండా సెకండ్ సెషన్లో కూడా మనం పెట్టుకుంటాం వేరే. అంటే 6 సెట్స్ సీరియస్ చేశారనుకోండి, 2 రోజులు పోయాక ఇంకో 6 సెట్స్. అలాగే రోజు చేసేస్తే ఏముండదు కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి వెయ్యాలి. అప్పుడే వెయ్యాలంటే చెయ్యాలి. వెయ్యాలంటే బలి అవుతాడు అనుకుంటారు కదా మీరు. నాకు ఎందుకు వచ్చింది చెప్పండి. నేనేమన్నా సరే మీరు తప్పుగా తీసుకుంటారు మళ్ళీ. చెప్పు. ఇప్పుడు కొంతమందికి ఉత్సాహం ఉండి చేసినా ఇంకా అలసట రాకుండా ఇంకా చెయ్యాలనిపిస్తుంది. అదే అలాంటప్పుడే మొత్తం లాగడం మానద్దు, అంటే మొత్తం చేయడం మానేస్తారు. సారీ గ్యాస్, ఇవన్నీ సెన్సర్ చేయాలి గ్యాస్.